హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మెంతికూరకు పప్పు ఎడ్ చేసి చూడండి. ఇది పప్పు లైట్గా వేపుకొని నానబెట్టేసిన పప్పు, దాంట్లోకి మిరపకాయలు, తెల్లబాయలు, టమాటా, ఎర్రగడ్డ, కొంచెం పసుపు, జీలకర్ర, కొంచెం మెంతికూర, చింతపండు, ఉప్పు, ఒక 2 విజిల్లు వదిలి సరిపోతుంది. మెంతికూరకు చాలా మంచిది ఆరోగ్యానికి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మెంతికూరకి తాలింపు పెడదాం. స్పూన్ ఆయిల్, ఆవాలు, పోపు గింజలు, జీలకర్ర కాస్త, మెంతులు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ చిన్న చిన్నగా కట్ చేసుకొని తాలింపు పెట్టుకుంటాం. బలాంటి కూరాకు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా బాగా గోధుమ కలర్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తెల్లబాయలు, కరింపాకు, తాలింపు రెడీ. ఇది పాలకూర పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకునేద్దాం. ఎంతో టేస్టీ అయిన మెంతికూర కూర రెడీ. అన్నంలోకి, సంగటిలోకి ఎంత సంగటి రెడీ. రండి భోంచేద్దాం. బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.